మిథున రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఉద్యోగం మారాలి అన్న మీ కల నెరవేరుతుంది. అయితే వచ్చిన ఉద్యోగం బాగుందా లేదా అని నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళండి. స్థిరత్వం లేకుండా ముందుకు వెళ్ళకూడదు. ఫైనాన్షియల్ పరంగా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకుంటారు. దానికి తగ్గట్టుగానే ప్రణాళికని సిద్ధం చేసుకుంటారు. సంతానపరంగా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వివాహాది సంబంధాలు చూడడం ప్రారంభిస్తారు. వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఇల్లు నిర్మాణం కోసం లోన్ అప్లై చేస్తారు. ఫైనాన్స్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పవచ్చు. అయితే అన్ని బాగున్నా కొంత అప్పు చేయవలసిన పరిస్థితి మటుకి గోచరిస్తోంది. వాటికి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. వ్యాపార పరంగా సానుకూలత ఉంటుంది. వ్యాపారంలో రొటేషన్స్ బాగుంటాయి. ముందు చూపుతో ముందుకు వెళ్ళండి. ఈ వారం అంతా బాగుంది కదా అని అనుకుని ధనాన్ని ఎక్కువ ఖర్చు చేయడం కూడా మంచిది కాదు. వ్యాపారంలో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి, వస్త్ర వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. భాగస్వామి వ్యాపారాలు కలిసి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. భాగస్వామితో కలిసి నూతన వ్యాపారం ప్రారంభించాలని చూసేవారికి ఈ వారం అనుకూలమని చెప్పవచ్చు. విద్యార్థులకు ఎడ్యుకేషన్ పరంగా బాగుంది. ప్రాథమిక విద్యలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా ఉన్నత విద్యలో రాణిస్తారు. మనసుని స్థిమితంగా ఉంచుకోవడం వల్ల మంచి ఫలితాలు సాధించగలుగుతారు. వివాహం కాని వారికి వివాహం జరిగే అవకాశాలు గోచరిస్తోంది. సంబంధం దగ్గర దాకా వచ్చి దూరంగా వెళ్ళిపోయే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వివాహ విషయంలో కొంత ఆచితూచి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఆరోగ్య విషయాలు బాగున్నాయి. చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించగలుగుతారు. ఇల్లు కొనాలనుకునే వారికి ఈ వారం వీలు పడదని చెప్పవచ్చు. వీసా, పాస్పోర్ట్ వంటివి అనుకూలిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం, అలాగే సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రే. తదుపరి కర్కాటక రాశి.